వస్తాడా కరోనా ఉందని చెప్తున్నారు అందరికీ అవకాశం అందరికీ అవకాశం నాయుడు చెప్పులు కొంచెం సైడ్ నమస్తే ఇంగ్లీష్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం కొంచెం అభిషేకము పూజ అన్ని చేయొచ్చినట్టు ఏకదా బ్రహ్మణముపహరతి ఇందిరారమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద నమః పార్వతీ శ్రీపతి హర రామ మహాదేవ శంభో కొంచెం గుడి వైద్య లోపల కాలమూర్తి హరణం సర్వవ్యాధివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాదోదకం పాదం శరీరే దుర్జరే భూతే వ్యాధిగ్రస్తే ఔషధం జాహ్నవేదోయం తీర్థో నారాయణో హరి ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు శ్రీనివాసస్వామి కృపాకటాక్షఫలసిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహఫల ప్రసాద సిద్ధిరస్తు సత్యాయేదాశిష సంతు మీరు వచ్చేయండి సార్ ముందుకు వచ్చేయండి
ఫాస్ట్లో అయితే జనం హాయ్ పెరిగా महाबलाय श्री हनुमते नमः श्रीआंजनेय स्वामी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आंजनेयाय महाबलाय श्री हनुमते नमः प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम दानाय स्वाहा मंगलम भवतवेद्राय महनीय गुणाभ्युदय चक्रवर्ती सरोजाय सार्वभौमाय मंगलम वेद वेदांतवेद्राय मेघश्रावणमूर्तये स्वाम मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम शाकमासे उष्णायं दशम्य मन्दवास पूर्वाभाद्रवभूताय मङ्गलम् श्री हनुमते शालीग्रामरुणावारिहं वंशेतुं या जन्मापाणं प्रायश्चित्तं दिने दिने कारोक्तकरणं सर्वं व्याधिनिवारणं समस्तभावक्षयकरम् श्रीआंजनेय स्वामी पादोदकं पावनं शुभम् आंजनेय पादोदकं पावनं शुभम् श्रीआंजनेय स्वामी अनुग्रहप्राप्तिरस्तु आरोग्यवाहारिणां समृद्धिरस्तु आंजनेय अनुग्रहप्राप्तिरस्तु नमो भगवते आंजनेयाय महाबलाय श्री हनुमते नमः సభాధ్యక్షులు రామగిరి మండలం సుధాకర్ గారికి, అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారైన అంజప్ప గారికి, అదేవిధంగా మన నియోజకవర్గం అబ్జర్వర్ గారైన కృష్ణమ్మ గారికి, కనగానపల్లి మండలం కన్వీనర్ అయిన పోతలయ్య గారికి, రాప్కాడ్ కన్వీనర్ అయిన కొండప్ప గారికి, రూరల్ మండలం కన్వీనర్ అయిన సూర్య గారికి, ఆత్మకూరు మండలం కన్వీనర్ శ్రీనివాస్ గారికి, చెన్నై కొత్తపల్లి మండలం కన్వీనర్ ముత్యాలరెడ్డి గారికి, అదేవిధంగా నెట్టి వెంకటేశ్వర గారికి, సుధాకర్ గారికి, వేణు గారికి, ఓమలేష్ గారికి, ఇంకా మా మహిళ రమణ గారికి, అదేవిధంగా మార్కెట్ అండ్ వైస్ చైర్మన్ గారైన మన గంగలకొండ కృష్ణ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, క్లస్టర్లకు, యూనిట్లకు, అదేవిధంగా బూత్ కన్వీనర్లకు, కేఎస్ఎస్ లో వేసిన వాళ్లకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, మా తెలుగుదేశం సీనియర్ నాయకులకు, పరంధామ యాదవ్ గారికి, రామూర్తి చిన్నాన్న గారికి, అదేవిధంగా మా రామ్ సుబ్బమ్మ టీం, మహిళా టీంలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన రాప్తాడ్ నియోజకవర్గం నుండి విచ్చేసిన
చేస్తున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా తెలుగు యువత 6 మండలాలకి చేసిన తెలుగు యువత కన్వీనర్లు కూడా ప్రత్యేకంగా పేరు పేరు కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మినీ మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు, అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా మినీ మహానాడులో ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా ఘనంగా కూడా నడుపుకుంటున్నాం. గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా చాలా ఘనంగా మన మహానాడు కూడా ధైర్యంగా ముందుకొచ్చి సక్సెస్ఫుల్ చేసిన నాయకులు కార్యకర్తలు ఎవరంటే మా రాష్ట్ర నియోజకవర్గానికి చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వం పోయిన తర్వాత మన రాష్ట్ర నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందులు పడినాం, ఎన్నో కష్టాలు పడినాం. అయినా కూడా ఎవరు కూడా భయపడుకోకుండా, ఎవరు ఏ కండవ వేసుకోకుండా తెలుగుదేశం కండవ వేసుకొని ముందడుగు వేసిన నా రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు పరిటాల కుటుంబం తెలియజేస్తున్నాం. ఈరోజు మహానాడు అంటేనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తించాలి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆ రామారావు గారు వచ్చిన తర్వాతే ఎంతో మంది పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడి ఇచ్చిన ఘనత మన అన్న ఎన్టీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మన మహిళలకి ఆస్తిలో సగం హక్కు కల్పించిన వ్యక్తి మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీలకి పదవుల్లో కానీ ఈ రకంగా వేదిక మీద మనం కూర్చున్నామంటే దానికి కారణం మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. పరిటాల కుటుంబం ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతుందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని నేను ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పరిటాల రవి గారిని రాజకీయాల్లో ఆహ్వానించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి కూడా దక్కుతుంది. ఎంతో మంది కూడా ఇబ్బంది పెట్టారు. పరిటాల రవి గారి రాజకీయాలు లేకొద్దు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దని ఇదే జిల్లాకు సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా చెప్పినా అది వినకోకుండా పరిటాల రవి నా కొడుకుతో సమానం, పరిటాల రవి గారు ఎమ్మెల్యే గెలిపించుకొని ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత ఒక కీర్తిశేషులు మా ఎన్ని జన్మలెత్తినా మనం మరవకూడదని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరిటాల రవి అన్న చనిపోయిన తర్వాత మళ్ళా ఒక అన్న వచ్చారు, మన చంద్రన్న. పరిటాల కుటుంబంతో పాటి నా రాష్ట్ర నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా అన్నదండాలుగా ఉండిన వ్యక్తి మన చంద్రన్నని ప్రతి ఒక్కరు మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ స్థాయికి మంత్రి పదవి కూడా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పరిటాల రవి గారికి ఇచ్చారో అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రన్న. ఒక సివిల్ సప్లై మంత్రి అంటేనే ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక మహిళకు అనేది ఇవ్వలేదు. పరిటాల కుటుంబానికి ఇస్తే ఎక్కడ తలంపులు తీసుకురాకుండా సరిగ్గా మేము పని చేస్తుందన్న ఆలోచనతోనే సివిల్ సప్లై మంత్రి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. నా నియోజకవర్గం ప్రజలకు కానీ మీ అన్న పరిటాల రవి గారు కానీ ఎక్కడ తల వంపల లేకుండా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు మనం మంత్రి పదంలో కూడా వచ్చినామని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మన ధైర్యంగా నా కార్యకర్తలు కానీ నా లీడర్లు కూడా నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే చెయ్యి చాపే వాళ్ళు కాదని కూడా చెప్తున్నాం. 10 మందికి పెట్టే వాళ్ళే నా నియోజకవర్గ ప్రజలు కానీ నా నియోజకవర్గం లీడర్లకే ఉంటుంది కానీ 10 మందితో చెయ్యి చాపే వాళ్ళు ఎవరు లేరని, ఈ రాష్ట్రంలో ఎవరు లేరని చాలా గొప్పగా చాలా గర్వంగా నేను చెప్పుకుంటానని చెప్పొచ్చు అని కూడా చెప్తున్నాం. ఆ రకంగా మనం చూస్తే చాలా మంది ఇక్కడ పెద్దలందరూ వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడారు. మా మహిళా సోదరులు కూడా మాట్లాడారు. చాలా విషయాలు చెప్పాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం, ఇంకా మనం కార్యకర్తలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకొచ్చే బాధ్యత లీడర్లు కానీ మండల స్థాయి లీడర్లు కానీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. 5 సంవత్సరాల ఇబ్బందులు ఉన్న బూత్ కన్వీనర్లు కానీ క్లస్టర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అదే విధంగా కేఎస్ఎస్ లో ఎవరైతే వాళ్ళు కానీ లీడర్లు కూడా అందరూ ఉదయ స్పందనలు కూడా వేసుకొని మంచి మెజార్టీతో మేము
మన ఎంపీ షాపులు కానీ చిన్న చిన్న పదవులు పోస్టులు కూడా ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు కూడా పదవులు కానీ ఇంకా ఆర్థికంగా వారు కూడా మనం బలపరిచే బాధ్యత అది నా మీదే ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా టైం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏదో వరకనే మీకు కూడా మాట ఇచ్చాం, తప్పకుండా అది కూడా నేను తీర్చుకుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. 9 నెలలు అయింది కదా, ఇంకా మాకు కాలేదని కొంతమందికి ఉండొచ్చు, కానీ మనకి 9 నెలలు అంటే 5 సంవత్సరాలు మనం చూసాం. ఒక దుర్మార్గడ పాలన ఈ రాష్ట్రంలో కూడా చేశారు. ఆ దుర్మార్గడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు కూడా పెట్టిన విషయం మీకు కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని కూడా ఎక్కడ దేవాలయ భూములు ఉన్నా కూడా అమ్ముకున్నారు, ఎక్కడైతే ప్రభుత్వం భూములు ఉన్నా కూడా అమ్ముకొని వాళ్ళు వృధాగా పబ్లిక్ గా కూడా డబ్బులు పంపిణీ కూడా చేశారు. కానీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది, ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కనీసం ఆ పూట గడవడానికి కూడా కష్టంగా ఉండింది. అయినా ఈ 9-10 నెలలు కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటని నిలబెట్టుకుంటే కూడా వచ్చాడు. దానికని మీకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తాం, ఇళ్ళు కట్టిస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాపాడతామని ఆ రోజు మైకం పట్టుకొని మేము మాట్లాడాం. తప్పకుండా కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాం. మన ధైర్యంగా చెప్పొచ్చు, 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఒక జాండెడ్ వర్క్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఈ రోజు మన రాష్ట్ర నియోజకవర్గంలో చెప్తే ఒక అనంతపురం రూరల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా తాకట్టు కూడా వేశాం. కొన్ని రోడ్లు మనం కూడా చెప్పుకోవాలి. అటు ఆత్మకూరు మండలంలో చూస్తే తలపూర్లో ఒక తార్ రోడ్ వేసుకున్నాం. అదే విధంగా ఎంపీపల్లిలో రూరల్ మండలంలో కూడా ఒక తార్ రోడ్ వేసుకున్నాం, నడవలేని ఇబ్బందుల్లో ఉంటాయి. అదే విధంగా రాప్తాల్లో కూడా అక్కడ కూడా ఒకటి రోడ్డు కూడా మనం చాపట్ల కూడా రోడ్డు కూడా మనం వేసాం. అదే కాకుండా మన బనిమిత్పల్లి చెర్లోపల్లి నుంచి ఇరుగోచేరు దాకా అక్కడ కూడా మనం రోడ్డు వేస్తున్నాం. అదే కాకుండా కనగారపల్లి మండలంలో నిమలవారంలో కూడా ఒక రోడ్డు వేసుకున్నాం. రామగిరి మండలంలో వస్తే పాపరేపల్లిలో ఒక రోడ్డు వేసాం. అదే విధంగా చెన్నై కొత్తపల్లిలో చూస్తే నాగసముద్రంలో కూడా ఒక రోడ్ వేసుకోవడం కూడా జరిగింది. ఈ రకంగా మనం చూస్తే ఇంకొక రోడ్ వచ్చి తూంచెర్ల నుంచి దాదాపు ఆత్మకూరు మండలం దాకా అక్కడ కూడా ఒక రోడ్ వేస్తున్నాం. ఇట్లా ఇంకా కూడా కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. దాదాపు ప్రతి ఒక్క మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి కూడా అభిమానంతో నేను అడగంగానే వెంటనే వర్కులు కూడా శాంక్షన్ కూడా చేస్తున్నారు. అదే కాకుండా కలెక్టర్స్ కూడా అడగంగానే కొన్ని రోడ్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఇంకా వర్కులు కూడా మనం జరుగుతున్నాయని కూడా మనం చెప్తా ఉన్నాం. ఈ రకంగా చూస్తే మన రాష్ట్ర నియోజకవర్గంలో డెవలప్ దాంట్లో ముందంజలో ఉన్నామని మీకందరికీ కూడా నేను గర్వంగా కూడా మీకందరికీ కూడా చెప్తున్నాం. ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులు కావాలి, అనంతపురం రూరల్ కావాలి, ఆత్మకూరు మండలంలో కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీసులు కొత్తగా కూడా మనం కట్టించుకోవాలి. టెంపల్స్ కూడా కొన్ని ఇచ్చినారు. అదే విధంగా సబ్ స్టేషన్లు కూడా కట్టాం. ఒకటి గోరదింగ్లో అయిపోయింది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఊర్లో కూడా ఒకటి, మన తోతుర్తిలో కూడా ఒక సబ్ స్టేషన్ కూడా పూర్తి కూడా మనం చేస్తాం. అదే విధంగా ఆత్మకూరు మన రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో కూడా లేకపోతే అక్కడ కూడా మననే భూపూజ చేసి అక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ కూడా మనం పెట్టింది కూడా జరిగింది. దాంతో పాటు ముతంపూర్లో కూడా ఒకటి సబ్ స్టేషన్ కూడా పెట్టాం. మళ్ళీ కూడా ఇంకా 4 అవి కూడా. అదేవిధంగా క్లస్టర్లు కానీ అందరూ కూడా కలిసి దాదాపు 220 టీపీలు కూడా ఒక మండలానికి కూడా ఇచ్చాం. అయ్యానో మాజీ ఎమ్మెల్యే కనీసం నీ మండలంలో నీ సొంత ఊర్లో కూడా ఒక డీపీ కూడా ఇప్పించుకోలేని వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా మనం ఒక తోపని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూస్తే ఏ రైతు కూడా మీరు ఇబ్బంది పడుకోకుండా చూసే బాధ్యత అది నా భుజస్పందాలు ఉండి చేసుకుంటాం. అది నేను ఒక్కదానే కాదు, ఇక్కడ తీసుకొని వస్తే వెంటనే కూడా మనం చేస్తాం. మన జిల్లాకు సంబంధించిన ఒక ఎస్సీ కూడా మంచి ఆయన వచ్చారు, రైతులకు సంబంధించిన వ్యక్తి, కరెంటు దానికి సంబంధించిన వచ్చినారు. కాబట్టి మీరు కూడా ఎవరు ఇబ్బంది పడుకోకుండా డీపీలు కూడా ఇవన్నీ కూడా ఎత్తించే బాధ్యత మండల స్థాయి లీడర్లు తీసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా రైతులు కానీ మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా చేద్దాం. ఇంకా కొంతమంది చెప్పారు ఇక్కడ వచ్చి, అక్క మా గ్రామం రోడ్డు మీరు ఇక్కడ చదవలేదు శ్రీనివాస్ అని. తప్పకుండా ప్రతి ఒక్క గ్రామంలో నేను తిరిగాను. ఏ గ్రామానికి రోడ్డు వేయాలా, ఏ గ్రామానికి ఎప్పుడు వేయాలని అన్ని కూడా వచ్చు. ఇక్కడే మన ఈయనున్నాడు
మొత్తం అంటే మనకి చెన్నై కొత్తపల్లి మండలంలో కూడా దాదాపు 4 కోట్ల వరకు ఇప్పుడు టెండర్ కూడా పిలుస్తున్నారు. మనకి పుట్టపర్తి అంటే హైవే కూడా ఎంగటంపల్లి నుంచి హైవే దానికి ఆ టచ్ అయ్యేదాకా కూడా రోడ్డు కూడా మనకు శాంక్షన్ అయింది. ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా మనం రోడ్లు కూడా మనం వేసుకున్నాం. అన్ని పనులు నేను చేస్తాను. గ్రామాల్లో మాత్రం మీరు ఎవరు విభేదాలు లేకోకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలనేది నా ఆశ, నా కోరికని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరు ఏది ఫోన్ చేసేది, ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పెద్దగా చేసుకోకుండా ఒకే కుటుంబంలో కూర్చొని మీరు మాట్లాడుకొని ఆ సమస్యలు మనం క్లియర్ చేసుకోవాలి. రుసులు గుసగుసలు లేకోకుండా గ్రామంలో ఏదైనా అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అవి కరెక్ట్ గా మనం నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షులు వేయాలి, గ్రామ కమిటీలు వేయాలి. ఇప్పుడే మన సుధాకర్ చెప్పారు, కేఎస్ఎస్ కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలంటే అందరూ కూడా కూర్చొని మనం వేసుకుంటే అది మంచిగా మనం పనిచేసే వాళ్ళు చేయించుకోవచ్చు. లేదంటే ఆయన వేసాడు ఈయన వేసారని చెప్పి మీరు కూడా పనులు చేయకోకుండా ఉంటారు. దయచేసి మీరందరూ కేఎస్ఎస్ కానీ మండలం అంటే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా కూర్చొని ఇవన్నీ కూడా వేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ ఉదయ స్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏదంటే చాలా మందికి మాకు రేషన్ కార్డులు లేవు అని చాలా సార్లు కూడా చెప్పారు. మేము కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాం, మంత్రులతో కూడా మాట్లాడాం. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు తీసేశారు, తప్పకుండా కావాలంటే మంత్రి గారు కూడా తప్పకుండా మేము చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట మీద కొత్తగా మీకు ఎవరికైనా కొత్తగా పిల్లలు కానీ మీరందరూ కూడా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. అదే కాకుండా మనకి పెన్షన్లు కూడా ఇస్తామన్నారు. మనకు కూడా ఒకటే అడిగాం, దాదాపు 4 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదు, నిన్న మొన్న చనిపోయిన వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు కూడా ఇప్పించండి అని మన లీడర్లు కూడా ఇబ్బంది కూడా పెడుతున్నారు. ఎందుకంటే నేను కూడా పక్కనే చేసపోయినప్పుడు నా దగ్గర కూడా వస్తున్నారు. అలాంటివి కూడా సార్ సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి సంబంధించిన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ప్రతి ఒక్క రైతు కూడా పడుతుందని ప్రత్యేకంగా మీకు అందరూ చెప్తున్నాం. తల్లికి వందనం చాలా మంది అన్నారు, తల్లికి వందన పథకం తొందరగా ఇస్తే బాగుంటుంది, గ్రామాల్లో ఇబ్బందిగా ఉండదు తిరిగేదానికని లీడర్లు కూడా మా దృష్టికి తెస్తే సార్ కూడా చెప్పాం. జూన్ 12వ తారీఖు తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ అవుతుందని ఆ పథకం ప్రతి కుటుంబంలో ఒకరున్న ఇద్దరున్న 5 మంది పిల్లలున్నా కూడా అందరికీ కూడా వర్తించే పథకం తల్లికి వందనం. నేను కూడా కొన్ని గ్రామాల్లో అనంతపురం రూరల్లో తిరిగినప్పుడు కూడా ఒకే కుటుంబంలో 5 మంది 7 మంది పిల్లలు కూడా ఉన్నారు. మేము కూడా లెక్క పెట్టాం, నీ కుటుంబానికి ఇంత అన్నదాత మీ కుటుంబానికి కూడా దాదాపు తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి అందుతుంది తల్లి అని వాళ్ళు కూడా చెప్పింది కూడా జరిగింది. అది వచ్చినప్పుడు ఎవరు చెప్పాలనేది కాకుండా మీరు ఎవరికి వాళ్ళు లీడ్ తీసుకొని ఇందాక ఓవలేషన్ ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే అది మన ద్వారా పోతే మనకు కూడా ఒక గ్రిప్ ఉంటుంది. మన పార్టీ వాళ్ళు మనం మీ లీడర్లు పచ్చ కండ వాళ్ళేసుకొని నిలబడి వాళ్ళకి అన్నదాత సుఖీబాబు కానీ తల్లికి వందనం కానీ మీకు ఇచ్చామని చెప్తే వాళ్ళకు కూడా మనల్ని చూస్తే మా పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినారని వాళ్ళకు కూడా ఒక గౌరవం ఉంటుంది. అదే మనకు కూడా ఒక గౌరవంగా ఉంటుందనే విషయం చాలా విషయాలు కూడా మీరు చెప్పారు. ఇవి 100% కరెక్ట్ అని నేను కూడా ఒప్పుకుంటాను. మీ మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ విషయాలు కూడా మేము కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మేమందరం కూడా కలిసి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ప్రత్యేకంగా మేము మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా మన అన్న చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తారు. మా మహిళలు ఇక్కడే ఉన్నారు. మా బస ప్రయాణం ఎప్పుడు మేము టెంపుల్కి పోవాలా అన్ని వస్తున్నాయి. మేమెప్పుడు అటు కసాపురం కానీ అక్కడ లక్ష్మీనరసింహస్వామి కానీ ఇటు పుట్టపర్తి కానీ లేపాక్ష కానీ ఇక్కడ మా అన్న పరిటాల రవి అన్న దగ్గరికి కానీ మేము రావాలంటే బస్